సత్రం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో జమీందారు ఇల్లు. ఈ జమీందారు పేరు నరసయ్య. ఈమె జమీందారు భార్య. ఈమె పేరు శంకరమ్మ. పెత్తనమంతా ఈమెదే. వీళ్లకు అదే గ్రామంలో 1000 ఎకరాల పొలం ఉంది. అదే గ్రామంలో ఉన్న చిన్న చిన్న రైతులు వాళ్ళ పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు డబ్బులు అవసరమైతే ఈ నరసయ్య దగ్గర వచ్చి వాళ్ళ పొలాలను తాకట్టు పెట్టి 100కి 10 రూపాయల లెక్కన వడ్డీకి డబ్బులు తీసుకునేవాళ్ళు. శంకరమ్మ గడ ఊర్లో చీటీలు వేయడము, వస్తువుని కుదబెట్టుకొని డబ్బులు ఇవ్వడం చేస్తుంది. అదే గ్రామంలో పుల్లయ్య, సుబ్బమ్మ అనే దంపతులు ఉంటారు. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ పొలం సాగుబడి చేయడానికి జమీందారు దగ్గర కుదవ పెట్టి డబ్బులు తీసుకుంటారు. నమస్కారం అయ్యా, జమీందార్ గారు రమ్మన్నారంట. పుల్లయ్య, నువ్వు నా దగ్గర 2 ఎకరాల పొలం తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకున్నావు. ఇప్పటి వరకు అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయింది. నాకింకా ఓపిక లేదు. నువ్వు అసలు వడ్డీ కట్టి పొలాన్ని ఇడిపించుకో. అప్పటి వరకు నేను ఆ పొలాన్ని సాగుబడి చేసుకుంటాను. సాయంకాలం వరకు నీకు గడువిస్తున్నాను. డబ్బులు కట్టి పొలాన్ని విడిపించు, లేదంటే ఆ పొలం నా సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకోరా పుల్లయ్య. అదంతా ఇన్ని పుల్లయ్య తిరిగి ఇంటికి వెళ్తాడు. జమీందారు నరసయ్య చెప్పిన మాటలని తన భార్యకు చెప్తాడు. పుల్లయ్య చేసేది ఏమీ లేక పుల్లయ్య చెప్పిన మాటలను వింటుంది సుబ్బమ్మ. పుల్లయ్య ఇంట్లో నుంచి బయలుదేరి తన పొలం దగ్గరికి వెళ్ళి పొలంలో కూర్చొని ఏడుస్తాడు. అయ్యో, నీ గురించి నేను అప్పు చేశాను, నిన్ను విడిపించుకోలేకపోతున్నాను. జమీందార్ దగ్గర చేసిన అప్పును పుల్లయ్య తీర్చలేక ఊరి మధ్యలో ఉన్న రాగి చెట్టుకి ఊరేసుకొని చనిపోతాడు. పుల్లయ్య చనిపోయిన తర్వాత బంధువులు, తన భార్య అందరూ శ్మశానానికి తీసుకెళ్ళి పుల్లయ్య శరీరాన్ని చితి మీద పెట్టి అంటిస్తారు. బాగా కాలిపోయిన శరీరం నుంచి ఆత్మ బయటికి వస్తుంది. ఏమే శవ్వమ్మ, ఇంకా ఎన్ని రోజులు నీ భర్తని తలుచుకొని ఏడుస్తూ ఉంటావు? నీ గురించి ఆలోచించకుండా పొలం గురించి ఆలోచించుకొని ఉరి వేసుకొని చనిపోయాడు నీ భర్త. నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. చూడు, నీకన్నా వయసులో పెద్దదాన్ని, నీ మంచి కోరి చెబుతున్నాను విను. దేవుడు అంతా మంచి చేస్తాడు. నీకు ఇంకా పిల్లలు కూడా లేరు, నీకు ఇంకా చిన్న వయసే. నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో. ఎన్నాళ్ళు నీ భర్తని తలుచుకొని ఏడుస్తావు, ఒంటరిగా ఉంటావు? నా మాట విని నువ్వు 2వ పెళ్ళి చేసుకో సుబ్బమ్మ. అలా సుబ్బమ్మతో పెద్దమ్మ చెప్తుంది. పెద్దమ్మ మాటలు విని సుబ్బమ్మ ఆలోచనలో పడుతుంది. పెద్దమ్మ సుబ్బమ్మతో చెప్పిన మాటలని పుల్లయ్య ఆత్మ విని శంకరమ్మ శరీరంలోకి దూరుతాడు పుల్లయ్య. మరుసటి రోజు పుల్లయ్య ఆత్మ శంకరమ్మ శరీరంలో చేరి ఇలా మాట్లాడుతుంది. ఏ నరసయ్య, మనకు ఇన్ని సంవత్సరాలైంది పెళ్ళి, పిల్లకాయలు పుట్టలేదు. ఆ పుల్లయ్య చనిపోయినాడు కదా, వాళ్ళ భార్య ఉంది కదా సుబ్బమ్మ, ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటే మనకు పిల్లకాయలు పుడతారు. ఏమంటావా? మరుసటి రోజు నరసయ్య భార్య శంకరమ్మ నరసయ్యను సుబ్బమ్మకిచ్చి పెళ్లి చేస్తుంది. సుబ్బమ్మ పెళ్లి చూసిన పుల్లయ్య ఆత్మ చాలా సంతోషిస్తుంది. అక్కడి నుంచి మాయమైపోతాడు పుల్లయ్య. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.